కాంగ్రెస్ మోసపూరిత హామీలను గడప గడపకు తీసుకెళ్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని మండిపడ్డారు. బతుకమ్మ చీరలు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వటం లేదని దుయ్యబట్టారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను వంచాడని ఫైర్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ మేరకు జనగామ జిల్లా కొడకండ్లలో కాంగ్రెస్ బాకీ కార్డును ఎర్రబెల్లి విడుదల చేశారు. అది కూడా ఇవ్వటం జరిగింది. ఇవాళ అన్ని బంద్ అయినాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు, ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం నీళ్లు బంద్ అయినాయి. గ్రామాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ అద్భుతంగా చేసిన దాన్ని నాశనం చేశాడు. ఇవాళ దసరా ఉత్సవాలకు, బతుకమ్మ ఉత్సవాలకు కూడా డబ్బులు రిలీజ్ చేయలే. ఘోరమైన పరిస్థితి ఉన్నాయి. బతుకమ్మలు మహిళలు బురదల ఆడుకున్నారు, లైట్లు లేక ఇబ్బంది పడ్డారు. దసరా కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలలో మీరు వాళ్ళను యాక్టివ్గా చేసి రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పేట్టుగా అందరూ కూడా కార్యకర్తలు కూడా ప్రజలు కూడా యాక్టివ్ కావాల్సిందిగా ఈ కార్డు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పంపించారు. ప్రతి ఇంటికి వచ్చిందిగా కార్యకర్తలందరినీ రిక్వెస్ట్